సుందర దేహమునే నీ తనువునే రుదిరం పుదారనే సిలువలో సిలువలో ఘోర కల్వరిలో తులువల నాజలు వేలాడిన యేసయ్యా. ప్రార్థన చేసుకుందామండి. మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి, నీ నామమునకు వేలాది స్తోత్రములైనా చేస్తున్నాయినా. ఈ యొక్క లెంట్ 13th డేలో కూడా నువ్వు మాకు తోడునేడిగా ఉండి నేను స్తుతించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో నీ సేవకుని బోరుగా పడుకుని నీ వాక్యాన్ని నీ మాటను మాకు అందించాను తండ్రి. ప్రతి ఒక్కరు హృదయ ద్వారా తెరవండి. నీ వాక్యం నాటబడి ఫలించులాగా సహాయం దయచేయమని, నీవే మా మధ్యలో ఉండమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. ఈరోజు దేవుని వాక్యాంశం ఏంటంటే గాడ్స్ ప్లాన్ ప్రివైల్స్, అంటే దేవుని యోచనలో సాఫల్యం చెందుతాయి. అంటే ఒక ముఖంలో చెప్పాలంటే దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తము ప్రతిదీ సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు జ్ఞానం చేసుకుంటాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా కళలు ఉంటాయి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలు కనండి, దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నము కూడా చేయమన్నారు. కానీ కళలని మన ప్రమేయం లేకుండానే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్స్ అనేది ఉంటూ ఉంటాయి. ఆ డ్రీమ్స్ నుంచి డిజైర్స్ ఉంటాయి. దాని నుంచి మనకి ఒక అంబిషన్స్, ఒక టార్గెట్స్, కెరీరు ఇలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం ఆలోచనలు. కాబట్టి వాటి కోసం ఎప్పుడైతే మనం ఆలోచన తలంపు పుట్టిన తర్వాత మన హృదయంలో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో, ఒక దానికి ఫిక్స్ అయినప్పుడు దాని గురించి స్ట్రగుల్ అవ్వడం అనేది ప్రారంభిస్తాం. అంటే యాక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ యాక్షన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక విషయం చేస్తున్నప్పుడు దాని ప్రాసెస్లో కానీ ఇనీషియల్గా కానీ మనిషికి చాలా చాలా ఆలోచనలు తనకున్న అనుభవాన్ని బట్టి కానీ, చూస్తున్న దాన్ని బట్టి కానీ, ఏర్పరచుకున్న అవగాహన బట్టి, అంటే అవేర్నెస్ని బట్టి, తెలుగున్న ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ అంటే డేటాబేస్ని బట్టి కానీ, అవేర్నెస్ చూసిన దాన్ని బట్టి కానీ, లేకపోతే విన్నదాన్ని బట్టి కానీ, మీరుకున్న కోరికలను బట్టి, ఇన్బిల్ట్ కొన్ని కోరికలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, ఆ ఇన్బిల్ట్ ఉన్న డిజైర్స్ని బట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల కొన్ని ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలుగా, దేవుని విశ్వాసులుగా మనం కూడా అనేకమైన విషయాలు ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క విషయంలో, చిన్న పిల్లల కానించి ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తూనే ఉంటారు. ఏ విషయం కూడా అంత ఈజీగా ఏం జరిగిపోదండి. ఏ విషయం కూడా అంత ఈజీగా జరిగిపోదు. ప్రతిదీ స్ట్రగుల్తో కూడుకున్నదే, ప్రతిదీ ప్రయాసతో కూడుకున్నదే. చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రతిదీ ఇది అయిపోతే నేను చాలా కంఫర్టబుల్గా ఉంటాను అనుకుంటాం, కానీ ఆ వ్యక్తి కంఫర్టబుల్గా ఏమి ఉండడు. మళ్ళీ అక్కడి నుంచి స్ట్రగుల్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఈ స్ట్రగుల్లో దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, మనకు అనేకమైన ఆలోచనలు వస్తున్నప్పుడు మనం ఒకటి నిర్ణయించుకోవాలి. ఏంటంటే నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును. అంటే అందరి జీవితాల్లో అనేకమైన ఆలోచనలు పుడతానే ఉంటాయి. కానీ దేవుని బిడ్డలు కాని వారు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం అనేకమైన ఆలోచనలు కట్టిన యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని మన హృదయంలో మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఎప్పుడైతే అటువంటి ఆలోచన కలిగి ఉన్నామో దేని విషయంలో మరింతగా మనం డిప్రెస్ అయ్యే వారంగా, బాధపడే వారంగా ఉండవు. మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అన్నప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు, మనం కోరుకున్నది దొరకనప్పుడు మనం డిప్రెషన్కి అనేది వెళ్ళాం. ఎందుకు? మనం దేవుని బిడ్డలుగా యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అనే వాక్యం ద్వారా మనం స్థిరపరచబడ్డాం కాబట్టి
స్థిరపరచబడ్డాం కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుడు ఏది చేసినా మనకి మేలే చేస్తాడు. దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు. దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉందాం, దేవుడు ఇచ్చింది మనకు మేలుకరమైనది ఇస్తాడు అని మనం ఎప్పుడు దేవుడు యెహోవా యొక్క తీర్మానం ఇస్తామని డిసైడ్ అయ్యాము. మనము అనేకమైన ఆలోచనలు పుట్టి అది జరగకపోయినా చాలా ఈజీగా తీసుకునే మైండ్ మనకు వస్తుంది. దానికి ఉన్న కారణం ఏంటి? రీజన్ ఏంటంటే ఒకటే ఒకటి రీజన్, దేవుని యొక్క తీర్మానమే స్థిరం. అనేకమైన ఆలోచనలు అందరూ చెప్తారు, మనలో కూడా అనేకమైన ఆలోచనలు పడతాయి, కానీ ఫైనల్గా దేవుని బిడ్డల జీవితంలో జరిగేది దేవుని యొక్క తీర్మానమే స్థిరం. ఎప్పుడైతే మనం స్థిరపరచుకున్నామో ఈ లోకంలో దేని విషయంలో కూడా మనం బడ్డలుగా ఫీల్ అవ్వం. మైక్ ఇస్తారా? కానీ ఈ విషయంలో చాలామంది సంపూర్ణంగా స్థిరపరచబడకపోతే ఏమవుతామంటే మనం చాలా ట్రబుల్ షూట్ అవుతూ ఉంటాం, చాలా గలిబిలు అవుతూ ఉంటాం, కలవరం చెందుతూ ఉంటాం. కాబట్టి ఈ రోజున దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీరు రక్షింపబడిన బిడ్డలుగా, దేవుడిని ఎరిగిన బిడ్డలుగా, దేవుడు రుచి ఎరిగిన బిడ్డలుగా, మీ జీవితంలో ప్రతి విషయంలో నా జీవితంలో అల్టిమేట్ డిసిషన్ మేకర్ అనేది దేవుడే. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము నా జీవితంలో జరుగుతుంది. కాబట్టి నాలో ఎన్ని ఆలోచనలు పుట్టినా అవి జరగకపోయినప్పటికీ దేవుని ఆలోచన తీర్మానమే నా జీవితంలో జరుగుతుంది. కాబట్టి అట్ల విషయంలో మనం చాలా ఈజీగా తీసుకునే వారంగా, దాని విషయంలో స్ట్రగుల్ అయ్యే వారంగా ఉండకూడదనే విషయాన్ని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే సామెతల 16:3 సామెతలు 16:9 సామెతలు 16:9 చూడండి. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. కాబట్టి మనం ఏం చేయాలనుకుంటున్నామో మన హృదయంలో ఆలోచించుకుంటూ ఉంటాం. అది దేవుని చిత్తం అయితే దాని మార్గం సరళం చేసేది ఎవరండి? దేవుడే. దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడి, ప్రభువా ఇది నీ చిత్తం అయితే నాకు మార్గం సరళం చేయి, నీ చిత్తం అయితే ఇందులో నన్ను ముందుకెళ్ళడానికి నాకు అవకాశం అని ప్రార్థన చేసుకోవాలి. బాగా భక్తిలో పరిపక్వత కలిగిన వారు, దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వారు ముందుగానే ప్రభువా ఇది నేను చేయమంటావా, ఇది దేవుని చిత్తమా అని ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపే వారితో దేవుడు వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు అది నీ చిత్తం కాదు, అది నాకు ఇష్టం లేదని మాట్లాడుతున్నప్పుడు ముందుగానే దాని విషయంలో వారు ఆ కార్యాచరణ అనేది ఎగ్జిక్యూట్ చేయరు. ఎందుకు? దేవుడు వీరికి పరిశుద్ధాత్మ ద్వారా అది కరెక్ట్ కాదు అని ముందుగానే గాడ్స్ ప్లాన్ రివీల్ చేస్తాడు. నీకు అటువంటి ఆత్మీయ అనుభవాల్లో, ప్రార్థన అనుభవాల్లో నువ్వు లేనప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ప్రభువా నీ చిత్తమైతే ఆ దానిలో మనల్ని మార్గం సరళం చేయమని, ఒకవేళ నీ చిత్తం కాకపోతే అక్కడే దాన్ని డోర్స్ అనేది క్లోజ్ చేయాలి అని ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు హృదయంలో ఆలోచించే అనేకమైన ఆలోచనలో దేవుడు నీ నడతను స్థిరపరిచేవాడిగా ఉన్నాడు దేవుని చిత్తం అయితే. ఒకవేళ దేవుని చిత్తం కాదనుకోండి, మన ప్రయత్నాలన్నింటికి ఫుల్ స్టాప్ అనేది పడిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకోవాలి, ఇది దేవుని చిత్తం కాదు, మనమే కదా ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ చిత్తం కాకపోతే ఈ ప్రయత్నాల్లో ఫుల్ స్టాప్ వేయమని మనమే ప్రార్థన చేస్తాం. కాబట్టి అది దేవుని చిత్తం కాదని మనం నిర్ణయించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే సామెతలు 16:3 చూడండి. నీ పనుల భారం యెహోవా మీద నుంచుమో, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుమో, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చూడండి, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనకు అనేకమైన పనుల భారం ఉంటుంది. అంటే ఫిజికల్గా మనకు ఉండే నీడ్స్ చాలా పనులు ఉంటాయి. అలాగే మెంటల్గా కూడా మనం ప్రాసెస్ జరుగుతూనే ఉంటాయి. చాలా విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. వీటిలన్నింటిలో పనుల భారం యెహోవా మీద ఉంచడం అనేది మన జీవితంలో నేర్చుకోవాలి. ఎందుకంటే పనుల్లో ఫిజికల్గా ఉండే పనులు చాలా ఎక్కువ బిజీ ఎంగేజ్ అయి ఉంటాం. ఆ పనులు చేస్తూనే తర్వాత చేయబోయే పనుల గురించి మనం మెంటల్గా ఎంగేజ్ అయిపోయి ఉంటాం. కాబట్టి ఈ యొక్క ఒత్తిడి, పనుల భారం అంతా
దేవుని మీద కనుక మనం ఉంచితే అప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతూ ఉంటాయి. దేవుని మీద మనం పెట్టకపోయామనుకోండి, ఆ పనుల భారం అంతా మనమే పోయడం ద్వారా ఏ పనిలో మనం ఏం చేస్తున్నామో కూడా మనకు అర్థం కాదు. ఏ పనిలో ఒకవేళ మనం కరెక్ట్గా మంచిగా దాన్ని అర్థం చేసుకుంటున్నామా లేదా, అండర్స్టాండింగ్ అంటే అర్థం ఏంటంటే అది మంచిగా చెడా, అది కరెక్టా కాదా అని అర్థం చేసుకోవాలి కదా. ఒక వ్యక్తిని అర్థం చేసుకున్నట్టుగా ఒక పరిస్థితులను అర్థం చేసుకోవాలి, ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. చాలామంది ఏంటంటే కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం వల్లనే రాంగ్గా ప్రయాసపడుతూ ఉంటారండి. ఉదాహరణకి పిల్లలకి చాలా పెద్ద కోరిక ఉండొచ్చు అనుకోండి, కోరిక ఉండొచ్చు. నేను మా అబ్బాయి ఉన్నాడు సపోజ్, అలాగే నాకు ఇంటికి 100 రూపాయలు కొట్టాలి అని అనుకున్నాడు ఫస్ట్. అది నాకున్న అనుభవంతో హలో మైకి బ్రదర్ ఏంటి వేళ మనకున్న అనుభవంతో నాకు పడినంత అది పాసిబిలిటీ కాదురా, నీకున్న ట్రాక్ రికార్డుని బట్టి నాకున్న అనుభవాన్ని బట్టి పాసిబిలిటీ కాదు అని మనం చెప్పినా అప్పుడు రిసీవ్ చేసుకునే మైండ్ ఉండదు కదండి. అంటే మనం ఎస్టిమేట్ చేసుకోవటం, టార్గెట్ని ఎస్టిమేట్ చేసుకోవడం, అది అండర్స్టాండింగ్ ఉండాలి కదా. ఆ అండర్స్టాండింగ్ అనేది లేకపోతే ఏమవుతామండి, మన ప్రయాస అనేది ఒకసారి వ్యర్థమైపోతూ ఉంటుంది. అంటే పిల్లలే కాదు, పెద్దలైనా సరే ఇంకొకటైనా మనం తలపెట్టే పనులు కదండి. మన పిల్లల పెళ్ళిళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కొనే విషయం అవ్వచ్చు, ప్రతిదీ పనే కదా, ప్రతిదీ భారంతో కూడింది కదా. ఒక్కోసారి మనం ఎస్టిమేషన్ అనేది కరెక్ట్గా వేసుకోకుండా మనం అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే దాంట్లో చాలా స్ట్రగుల్ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే మన పనుల భారాన్ని యెహోవా మీద ఉంచాలి. ఎప్పుడైతే యెహోవా మీద ఉంచామో మన పరిస్థితి ఏంటో అని తెలుసు, అవతల మనం కోరుకున్న పరిస్థితి ఏంటో, మనం రీచ్ అవ్వాల్సిన పరిస్థితి ఏంటో, మనం చేయాలనుకున్న పనుల పరిస్థితి ఏంటో కూడా ఆయనకు అవగాహన ఉంది. ఈ రెండింటిని బట్టి నీకు ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఏది ఇస్తే నువ్వు కంఫర్టబుల్గా జీవిస్తావో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడండి, నీ ఉద్దేశాలు ఆయన మార్చేవాడిగా ఉన్నాడు, నీ ఉద్దేశాలు సఫలపరిచేవాడిగా ఉన్నాడు. ఎప్పుడంటే నీ పనుల భారమో యెహోవా మీద ఉంచినప్పుడు మాత్రమే. కాబట్టి మన పనుల భారం యెహోవా మీద ఉంచకుండా ఉంటే మన ఉద్దేశాలు సఫలమయ్యే పరిస్థితిలో ఉండదు. అది 3వ విషయం. 4వ విషయం ఏంటంటే సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన జీవితంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఏదన్నా ఒక విషయం చెప్పినప్పుడు మనకు తోచిందే మనం చేస్తూ ఉంటాం కదా, మనకు అనిపించిందే మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని దేవుడు మరొకసారి సెలవిస్తున్నాడు. మరి ఏం చేయాలంట, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలో ఒప్పుకోను. అధికారం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకళ్ళ అధికారంలో మనం ఉన్నామంటే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం కదా. ఇప్పుడు మన సుపీరియర్స్కి వాళ్ళకి వాళ్ళు కూడా చెప్తుంటే మనం కూడా చెప్పాం కదా. వాళ్ళు ఏ వర్క్ ఏం చేస్తే అది సింపుల్గా మనం చేయడమే. అంటే అధికారంలో ఒప్పుకోవడం అంటే అర్థమేంటంటే దేవుడు ఏది చెప్తే అది మనం ఫాలో అయ్యే విధేయత కలిగిన లోబడే మనసు మనకి ఉండాలి. మరి అబ్రహాం గారి జీవితంలో కంఫర్టబుల్గా సేఫ్ జాబ్లో ఉన్నాడండి. ఆయన ఇక్కడి నుంచి నేను వెళ్ళిపో అన్నాడు. ఎందుకు వెళ్ళాలని అడగాలి కదా క్వశ్చన్. కుటుంబంతో సెటిల్ అయిపోయాడు, పరివారంతో సెటిల్ అయిపోయాడు, చాలా అక్కడ కంఫర్టబుల్గా అతను చాలా ధనవంతుడు, కూల్గా సెటిల్ అయిపోయినప్పుడు ఎన్నిటినీ విడిచిపెట్టిన పలానా చోటుకి వెళ్ళంటే అసలు ఎందుకు వెళ్ళాలి అతను అడగాలి కదా. కానీ దేవుని అధికారాన్ని దేవుని మాటని ఒప్పుకున్నాడు కాబట్టి అవన్నీ విడిచిపెట్టి అసలు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా, ఎందుకు వెళ్ళమన్నాడో కూడా తెలియకుండా ప్రయాణం వెళ్ళిపోయాడు. అందుకనే అబ్రహాముని విశ్వాసానికి తండ్రిగా పిలుస్తున్నారు. అంత మాత్రమే కాదు, అలా వెళ్ళడం కారణంగా ఏమైందంటే 3వ అధ్యాయం 5 స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యందు పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచాడు. అందుకనే
విశ్వాసానికి తండ్రి అన్నాడు. పూర్ణ హృదయంతో దేవుడు నాకు మేలే చేస్తాడు. ఇక్కడ ఇంత కంఫర్ట్ జోన్లో నుంచి వేరే చోటుకి వెళ్ళిపోమన్నా నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను దేవుడినే నమ్మకం ఉంచాను అని పూర్ణ హృదయంతో అంగీకరించి ముందుకు వెళ్ళిపోగలిగాడు. కాబట్టి అటువంటి ఆత్మీయతలో మనం ఉంటే మన ప్రతి పనిలో, మన ప్రవర్తనలో, మన జీవితంలో దేవుని అధికారాన్ని ఒప్పుకునే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని అధికారాన్ని ఒప్పుకోకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ముందుకెళ్తే డెఫినెట్గా మనం నష్టపోయే వారంగా, కష్టాలకు కొని తెచ్చుకునే వారంగా ఉంటాం. కష్టాలు ప్రత్యేకంగా ఏం రావు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం వల్ల చాలా నష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే చాలామంది తీసుకునే లోకంలో ఉన్న నాశతో తీసుకునే వాటిలో చాలా నష్టపోతూ ఉంటారండి. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఎక్కడ నష్టపోయినట్టు దాఖలా లేదు. ఎందుకంటే వాళ్ళు అనవసరంగా ప్రయాసపడరు, దేవుని మీద ఆధారపడతారు, పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచుతారు. దేవుని మీద నమ్మకం ఉంచిన బిడ్డకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవాడుగా ఎంత మాత్రము ఉండడు. ఇక్కడ 5వ విషయం చూడండి, కీర్తన గ్రంథం 33:11. కీర్తనలు 33:11 చూడండి. కీర్తనలు 33:11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పంలో తరతరములకు ఉండదు. కాబట్టి దేవుని ఆలోచనే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మన జీవితంలో సదాకాలం స్టేబుల్గా ఉంటుంది. మన ఆలోచన ఈ రోజు ఉన్న ఆలోచన రేపు ఉండదు కదండి. ఎందుకు ఉండదు అంటే అప్పటికి ఆ విషయం మనకి సరిగ్గా తెలియకపోవచ్చు. రేపు ఎవరైనా దాని మీద పూర్తి అవగాహన తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఆలోచన మార్చుకుంటూ ఉంటాం. కానీ దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఆయన ఆలోచన ఎప్పుడూ ఒకే రకంగా సదాకాలం నిలిచేదిగా ఉంటుంది. మనమైతే మనకున్న ఆలోచనలు మనకు తెలిసిన విషయాన్ని బట్టి మార్చుకుంటూ వెళ్తూ ఉంటాం. దేవుని ఆలోచన అయితే సదాకాలం ఒకేలా ఉంటుంది. ఆయన సంకల్పంలో తరతరములు ఉండేదిగా ఉంటుంది. అందుకనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ వంశావళులంతటినీ ఆశీర్వదిస్తారని ఆయన వాగ్దానం చేశాడా లేదా? వాగ్దానం చేయబట్టి ఈ రోజున ఇశ్రాయేల్ దేశం యొక్క జనాభా 1 కోటి ఉందేనండి సిస్టర్ గారు. ఆ జనాభా ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత అండి? 6 కోట్లు. తెలంగాణ జనాభా ఎంత? 5 కోట్లు వేసుకోండి. 2 కలిపితే 11 కోట్లు. ఎదురుకు ఆంధ్రప్రదేశ్ అంటే 2 కలిపే కదా 11 కోట్లు. అయితే ఇజ్రాయేల్ దేశం యొక్క మొత్తం జనాభా 1 కోటి మంది. అంటే ఒక జిల్లా, ఒక ఈస్ట్ గోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఒక జిల్లా అంతా, జిల్లా కాకపోతే ఒక 2 జిల్లాల అంత జనాభా. అంత జనాభా గల దేశం ప్రపంచంలో ఒక్కసారిగా 5-6 దేశాల మీద, 10 దేశాల మీద అప్పటి నుంచి ఇప్పటిదాకా, యేసుక్రీస్తు కాలం కాదు, యేసుక్రీస్తు ముందు కాలం నుంచి యేసుక్రీస్తు దాకా, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అన్ని దేశాలతో ఒకేసారి ఎలా యుద్ధం చేయగలుగుతుంది? కారణం ఏంటి? తరతరములకు ఆయన సంకల్పంలో తరతరములకు కూడా ఉంటాయి. ఎన్ని తరాలు వెళ్ళిపోయినాయండి, ఎన్ని తరాల్లో ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోయినాయి. చాలామందికి పండిత పుత్ర పరమశం అన్నట్టు ఒక జనరేషన్ బాగా మంచి కష్టపడి చదివి సెటిల్ అయ్యారనమాట. మళ్ళీ పిల్లలు ఏమైపోతారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఎప్పుడు అలా కంటిన్యూస్గా జనరేషన్ వెళ్తూ ఉంటుంది, వెళ్తూ మళ్ళీ ఒక్కొక్కసారి బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు అన్ని తరాలు కూడా దేవుని యొక్క ఆలోచనలో ఉండబట్టి ఏ తరంలో కూడా వెనకడికి వేసిన సందర్భం లేదు. ఇన్ని తరాల్లో ఇంతమంది ప్రైమ్ మినిస్టర్స్ వస్తున్నారు, ఇన్ని జనరేషన్స్ వస్తున్నాయి. ఒక వీక్ జనరేషన్లో తెలుగు తక్కువ ఉంటే ఓడిపోవాలి కదా. ఏ జనరేషన్లో కూడా వాళ్ళ తరతరములకు సదాకాలము నిలబడిన వారిగా ఉన్నారు. కారణం ఏంటంటే యెహోవా ఆలోచనలోనే వారు నిలబడి ఉన్నారు కాబట్టి వారు ఎక్కడా కూడా ఓడిపోయిన పరిస్థితి అనేది లేదు. ఇంకో చూడండి, ఐజియా 55వ అధ్యాయం, ఐజియా 55:8-9 చదవండి. ఐజియా 55:8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. కాబట్టి మన ఆలోచన, మన తలంపులు మనకి బెస్ట్ ఉన్నదే మనం చూస్ చేసుకుంటూ ఉంటాం.
మరి మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు తలంపులు అనేది చాలా ఉన్నతమైనవి, చాలా ఉన్నతమైనవి. చాలామంది ఒకటి ఎక్స్పీరియన్స్ చేశారనుకోండి, మిగిలిన వాళ్ళకి అది అంత బాగాలని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే అంత తెలియదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసేదాకా కూడా తెలియదు. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తెలుస్తుంది దాంట్లో అప్పుడు చాలా నష్టపోతాం కదా. కానీ దేవుని యొక్క ఆలోచనలు ఆకాశం కంటే భూమి కంటే ఎత్తుగా ఉన్నాయంటే మన ఆలోచనలు తలంపులు. కాబట్టి దేవుని మీద సింపుల్గా మనం ఆధారపడడం నేర్చుకుంటే మన మార్గాల కంటే ఆయన మార్గములు, మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నాయి. ఈవేళ మన జియో గ్రూప్లో మా పాస్టర్స్ గ్రూప్లో ఒకటి వచ్చిందండి. సింగపూర్ మలేషియాలో ఒక కాన్ఫరెన్స్, పాస్టర్స్ కాన్ఫరెన్స్ 5 days అని ఒకటి వచ్చింది. 50,000 కట్టాలి. సింగపూర్ మలేషియా 5 days తీసుకెళ్ళి కాన్ఫరెన్స్ అనమాట. ఎక్కడో పాస్టర్స్ గ్రూప్ వచ్చేటికి జియో గ్రూప్లో పెట్టాను, ఎవరన్నా వెళ్తారా, మళ్ళీ తీసేసాను ఎందుకు. ఒక రకంగా చెప్పండి, సామ్యాల్ గారు కూడా ఫార్మ్ అంటే ఇంట్రెస్ట్ కదా, ఏమన్నా పోనీ ఒకసారి ఒక రౌండ్ వేసి చూస్తే ఒక ఫార్మ్ మీద సింగపూర్ మీద మలేషియా మీద వెళ్తే ఒక ఐడియా వస్తుంది కదా అన్నట్టు అనిపించింది. కానీ ఎందుకు డబ్బులు పెట్టి వెళ్ళాల్సిన కరెంట్ మనకి ఏంటి, జాబ్ వస్తే వెళ్ళాలి కానీ, అంతే కదండి. జాబ్ అక్కడికి వెళ్ళేది ఎందుకు, జాబ్ వచ్చి వాళ్ళు శాలరీ ఇస్తే బెనిఫిట్, మనం డబ్బులు పెట్టుకుని వెళ్తే మనకు ఖర్చే కదా. మళ్ళీ ఎందుకులే మళ్ళీ బ్రదర్ టెంప్ట్ అవుతారని తీసేసాం. ఫార్మర్ కానీ కొంచెం ఇష్టం చెబుతారు, మళ్ళీ టెంప్ట్ అవుతారని తీసేసాం. అంటే ఏంటి, మేము ఒకసారి వెళ్ళొచ్చాం కదా, వెళ్ళొచ్చిన తర్వాత మొదటి రోజు అసలు ఫ్లైట్లో దిగుతున్నప్పుడే అసలు నైట్ టైం దిగుతుంటే ఆ లైట్లు చూసి ఇదేంటో ఒక హెవెన్లా ఉంది, మరి ఎప్పుడు చూడలేదు కదా. సింగపూర్ అంతా బాగా అడ్వాన్స్ కంట్రీ, ఒక అంత లైటింగ్ అనమాట. అంత లైటింగ్తో ఉన్న కంట్రీని చూడాలి, అంత కంట్రీ అంతా కనబడుతూ ఉంటుంది. దిగా నెక్స్ట్ డే ఇటు చూసిన బిల్డింగ్లు, తార్ రోడ్డు కూడా మన బెడ్రూమ్ కంటే నీట్గా ఉంటుందండి. అదంతా చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఎటు చూస్తున్నా సరే ఎక్సైటింగే. 5th డే అంటే చూడాలి కదా, అదే బిల్డింగ్. 5th డే కొంచెం ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుంది, 6th డేకి ఇంకా ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత చూసిందే చూడాలి, చూసిన బిల్డింగ్లే చూసినవే బాగున్నాయని ఎన్ని రోజులు అనుకుంటాం. ఆ తర్వాత అప్పుడు అర్థమైంది, బిల్డింగ్లో లేదురా బాబు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. హృదయపూర్వకంగా పరిగణించే మనుషులు కావాలి కదా. అక్కడ ఆ మనుషులు లేరు. అంటే ఎవరి భాషలు ఆలే, ఎవరి జీవితాలు ఆలే. ఎవరింట్లో తలిపేసుకోవడం, పరిగెట్టుకుని వెళ్ళడం, భోజనం చేయడమే, ఇదే జీవితం. ఏదో ఇలాంటి చిన్న చర్చలు ఉంటే అక్కడ ఆదరణకోసారి పలకరించుకోవడం. ఒకవేళ ఉద్యోగం లేదా, జేబులో పైసా లేదా, గంట కూడా బతకలేము. ఎక్కడ బతకచ్చు, ఇక్కడ ఏదో డేసి తినచ్చు, ఎవడో అప్పిస్తాడు, అక్కడ ప్రతి ఒడికి డబ్బులే. అది చూసిన తర్వాత పాస్టర్ గారి మైండ్ సెట్, నా మైండ్ సెట్ ఫస్ట్ నుంచి కూడా ఆ లగ్జరియస్ లైఫ్ మీద కొంత ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఇదంతా ఒక నాటకం, ఒక బూటకు అనుకుంటారు, ఇదంతా డ్రామా. దాంట్లో ఏం సంతోషం అందుకే లేదు. మనుషులు హాయిగా పలకరించే మనుషుల్లో ఉన్న దాంట్లో సంతోషం కదండి. దానికంటే ఈ రోజు ఇక్కడ ఇంత సంతోషం ఉంటుంది కదా, కారణం ఏంటంటే అది చూసి వచ్చేసాం కాబట్టి. ఎక్కడికి వెళ్ళినా అయ్యే బిల్డింగ్, అమెరికా వెళ్ళినా అండమానన్నా అయ్యే బిల్డింగ్. అంటే మనిషికి రుచి చూస్తే కానీ తెలియదు. ఒకవేళ నిజంగా మనం జాబ్ వస్తే మన మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ని మనం ఎంజాయ్ చేసే మైండ్ సెట్ ఉంటే బాగానే ఉంటాం. మన మెటీరియలిస్టిక్ థింగ్స్ని ఎంజాయ్ చేయాలి. అది దాని మీద మనసు లేని వాళ్ళకి ఏముంటుందండి. మీకు వాకింగ్ అంటే ఇష్టం సిస్టర్ గారు, మీకు ఒక బెంచ్ కల్పించిన మీరు దేవుని ఇష్టపడలేదు. ఎందుకంటే వాకింగ్లో చక్కగా గాలి తగ్గుతూ ఉంటుంది, హాయిగా వెళ్ళి ఒకళ్ళు సింగిల్గా వాకింగ్ చేసుకుంటే 4 గంటలు వచ్చేస్తారు. అంటే మనం దేన్ని ఇష్టపడుతున్నాం, మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ని ఇష్టపడుతుంటే అక్కడ కొంచెం ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఓకే, అదైనా అక్కడికక్కడ ఖర్చు పెడితే 0. ఇది ఎందుకు చెప్తానంటే రుచి చూచితే కానీ తెలియదు, రుచి చూచితేనే కానీ. దేవునికైతే ఏంటంటే మన తలంపులు, ఆలోచనల కంటే ఉన్నతమైన ఆలోచనలు, మన మార్గముల కంటే ఉన్నతమైన మనం అన్నీ తెలిసే ఆయనకి. మీకు ఎక్కడ కంఫర్టో, మీకు ఎక్కడ బాగుంటుందో అవన్నీ మనకంటే ఎక్కువ ఆయనకి తెలుసు. కాబట్టి దేవుని మీద మనం సంపూర్ణంగా ఆధారపడితే దేవుడు మనకు మేలుకరమైన లైఫ్ని ఇస్తాడు, కానీ అది నష్టకరమైన జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు. కాబట్టి అటువంటి జీవితంలో దేవుని మీద ఆధారపడే జీవితం మనకుంటే మనకు మేలుకరమైనది మనకు ఉంటుంది. ఇంకోటి చూడండి, రోమన్స్ 8:28. రోమన్స్ 8:28.
ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుతున్నాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదాము. మనం దేవుని ప్రేమించే వారంగా ఉంటే మన పనులన్నీ ఆయన చేసి పెడతాడండి. ఒకవేళ బై మిస్టేక్ నువ్వు మర్చిపోయినా సడన్గా మనం మర్చిపోతూ ఉంటాం కొన్ని పనులు చేయడం. కానీ దేవుని ప్రేమించే వారికి ఆ టయానికి ఆయనే గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ పనులకి సహకరించే వారిని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ పనులు చాలా ఈజీగా అయిపోయినట్టు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం కష్టపడినప్పుడు అవ్వనివి, ప్రయాసపడినప్పుడు అవ్వనివి అంత ఈజీగా ఎలా అవుతూ ఉంటాయి అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరిగేదిగా ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. మిగిలిన పనులన్నీ దేవుడే చక్కబెట్టేవాడు కాబట్టి. ఇంకా చివరిగా యాకోబు 4:13-15 చదవండి. జేమ్స్ 4th chapter 13-15. జేమ్స్ నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించమరండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. చూసారండి, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించమని చెప్పుకొని వరలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయిపోయేవి ఆవిరి వంటి. చూడండి, చాలామంది అమెరికా వెళ్తారు. ఇప్పుడు మా బ్రదర్ కూడా అమెరికాలో ఉన్నారు కదా. అమెరికా వెళ్ళి 1 సంవత్సరం 2 సంవత్సరాలు జాబ్ చేసుకుంటే బాగా సెటిల్ అవుతాం అనుకుంటారు. వెళ్ళిన వాళ్ళు అక్కడన్నా తిరిగి వచ్చినట్టు మీరు చూసారా? పానైన వాళ్ళు రారండి. అసలు పెళ్ళిళ్ళు అయిపోయి పెళ్ళి పుడితే ఇంకా వాళ్ళు అక్కడే చచ్చిపోతారు, సమాధులు కూడా అక్కడే. ఇంకా రాలేరు, ఇక్కడికి వచ్చి ఉండలేరు కూడా. ఎందుకంటే ఆ పిల్లలకి లైఫ్ అలవాటు పడిపోతారు, వాళ్ళు అలవాటు పడిపోతారు. అక్కడ జీవితం సరిపోయినా సరిపోకపోయినా ఒక చోట అలవాటు పడిన తర్వాత వారి జీవితం అనేది అక్కడే కొనసాగిస్తారు. కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారంటే కొంతకాలంలో డబ్బులు సంపాదించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి బతుకుదాం అనుకుంటారు. వస్తారు కొంతమంది డెడికేటెడ్గా, ఒకళ్ళిద్దరు వస్తారు. ఇక్కడికి వచ్చినడికి అక్కడ అలవాటు అయిపోయిన జీవితం ఇక్కడ ఉండదు. ఉండకపోయేసరికి ఏం చేస్తారండి? పిల్లలు ఫారెన్ వాళ్ళు తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నా సరే రాలేని పరిస్థితి అండి. అక్కడి నుంచి వీడియో కాల్లో చేసి చూస్తారు, డాక్టర్ గారితో మాట్లాడతారు. మహా అయితే మంచోడైతే డబ్బులు పంపిస్తారు. ఒకవేళ చనిపోయినప్పుడు కూడా చాలామంది అలా కొత్త ఉంటారు. చనిపోయినప్పుడు కూడా రారు. అసలు చనిపోయినప్పుడు రాక హాస్పిటల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులకే రాలేనప్పుడు నువ్వు అక్కడ ఒకవేళ పట్టణాల నుండి వ్యాపారం చేసుకుని జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించండి ఎవరి కోసం? ఇక్కడ నువ్వు బ్రతికినంతకాలం బాగానే బ్రతికావు కదా. ఇప్పుడు బాల్యం నుంచి ఆ ఉద్యోగం వచ్చి అమెరికాలో ఉద్యోగం వచ్చి శాలరీ వచ్చినాక నువ్వు బతకలేదు, ఇక్కడ బ్రతికావు కదా. నువ్వు ఇక్కడ చనిపోయినా అమెరికాలో చనిపోయినా నరకం పరలోకం రెండే ఉంటాయి. అక్కడ చనిపోతే ఏమైనా స్పెషల్ కేసు ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే భక్తి కలిగిన వారుగా మాత్రమే వారు నిత్య జీవానికి వెళ్తూ ఉంటారు. నేను షార్ట్స్ చూస్తుంటే జాన్వస్తి గారు, రాజమండ్రి జాన్వస్తి గారు అమెరికాలో వెళ్తారు కదా మెసేజ్లు ఇవ్వడానికి. ఒక ఇంట్లో వాళ్ళకి ఇది ఇచ్చారు ఉండడానికి. వాళ్ళ అబ్బాయిని ఆ సిస్టర్ గారు పంపించారు టిఫిన్ ఖరాబుగా రెడీ చేస్తామనంటే ఏదో టైంపాస్ మాట్లాడాలి కదా. ఆయన చిన్న అబ్బాయిని పిలిచి రారా బాబు మన వెంకి అని పిల్లవాడు సరదాగా మాట్లాడడానికి పిలిచి, ఏం రోజు బైబిల్ చదువుతున్నావా? ఏదో మాట్లాడాలి కదా. చదువుతున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా అన్నాడు. అంటే ఆయన అంటే అప్పుడు చిన్నపిల్లడే, పాస్టర్ గారు నాకు కొంచెం మీరు టైం ఇవ్వగలిగితే నేను యోహాను సువార్త చాప్టర్ మొత్తం 21 చాప్టర్స్ అన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నేను చెప్పేస్తాను, నాకు టైం ఇవ్వగలిగితే అన్నాడంటే. ఈయన ఒక్కసారి మతిపోయిందండి. చాప్టర్ మొత్తం చెప్పగలను నేను టైం ఇవ్వగలిగితే. ఆయన చెప్పినట్టు సాక్ష్యం కింద అంటే తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా భక్తిగా పెంచేవాళ్ళు పెంచుతున్నారు. వారి బిడ్డ అలాంటికి ఆయన స్టన్ అయిపోయి ఇప్పుడు వద్దులే నాకు అంత చేయలేదు తర్వాత అది ఆయన ఎక్సైట్ అయితే ఆయన తట్టుకోలేదు. ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి ఆన్సర్. అమెరికాలో ఉన్న కల్చర్ కదా, అమెరికాలో ఉన్న పిల్లలు కదా, ఏం చదువుతా అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంత భక్తిగా పెంచడం వల్ల
ఆ చాప్టర్ మొత్తం యోహాను బుక్ అంతా చెప్పేస్తాను. సరే అండి, ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా మనం పెంచే విధానం భక్తిగా ఉంటే ఎక్కడ మనం బ్రతికినా ఎక్కడ చనిపోయినా నిత్య జీవానికి కానీ నరకానికి కానీ వెళ్తాం. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉంటాము. రేపు ఏమి సంభవించినా కూడా మనకు తెలియదు. రేపు ఏం సంభవించినా మనకి తెలియదు. రేపు ఎవరుంటారో కూడా తెలియదు. గల్ఫ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ ఇండియన్స్ 1 crore మెంబర్స్ ఉన్నారంటండి. మనకు తెలిసిన వాళ్ళు 1 మంది ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారండి. ఆ 1 కోటి మంది గుప్పట్లో ప్రాణం పెట్టుకున్నారు. అమూల్య వాళ్ళ హస్బెండ్ ఇవాళ వెళ్ళిపోవాలి కరెక్ట్గా 4వ తారీఖు. ఫ్లైట్లు క్యాన్సిల్. అది ఎప్పుడు వెళ్తారన్నది తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే గండం కింద. అంటే రేపు ఏం సంభవిస్తుందో వాళ్ళకి తెలియదు. రేపు ఏం సంభవించినా మనకు తెలియదు. కానీ ఈరోజే మనం దేవుని విషయంలో ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండేవారంగా. కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకున్న వల్ల దేవుని కోసం బ్రతికుండగానే ఏదైనా చేశామని చెప్పుకునే పరిస్థితిలో మనం ఉండాలి. ఈ లోకంలో మనకిచ్చిన ఆరోగ్యము, మనకిచ్చిన జీవితంలోనే దేవుని కోసం నేను ఇలా బ్రతికానండి అని చెప్పుకునే తృప్తి మనకు ఉండాలి కదా. తృప్తి మనకు ఉండాలి కదా. ఎక్కడైనా మా జాబ్కి వెళ్ళిన రెజ్యూమ్ చూస్తే నేను ఇన్ని చేశానని చెప్పుకుంటాం కదా. అలా దేవుని దగ్గర మనం చెప్పగలగాలి కదా. నేను నీకోసం బ్రతికాను, నీకోసం నేను ఇలా చేశాను ప్రభా అని చెప్పగలిగే పరిస్థితి ఉండాలి కదా. మనం బ్రతికుండగానే దేవుని కోసం ఇది చేయాలి, ఇది చేశాను అని చెప్పగలిగే పరిస్థితి మనం ఉండాలి. కాబట్టి రేపటి దినం గురించి ఆలోచించకుండా దేవుని కోసం ఏం చేయగలమనే విషయంలో మనం ఆలోచన కలిగి ఉండాలి. చివరిగా ఫిలిప్పీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఫిలిప్పీ 1:6. ఫిలిప్పీకి రాసిన పత్రిక 1:6. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ వాక్యం 6వ వచనం చదవాలి. 3 నుంచి 6 దాకా ఒక సెంటెన్స్ కింద ఇచ్చాడండి. ఇది నాకు అర్థం కాక 3 సార్లు చదివా. 3 వచనం కలిపి పట్టించి ఆ 3 వచనం చదువుతున్నప్పుడు సామెతలు గారు మీరే నాకు బాగా గుర్తొచ్చారండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మీకు బాగా గుర్తొచ్చారు. ఎందుకంటే మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించని రూఢిగా నమ్ముచున్నాను. నిజంగా నేను నా పరిచర్యలో 6 ఏళ్ళ నుంచి బ్రదర్ సాంబల్ గారి పరిచయం. చిట్ట చివరి దాకా ఇక్కడ తాళాలు వేసుకునేదాకా భోజనాలు అయిన తర్వాత ప్లేట్లు ఎత్తి నేను దింపి వచ్చినా సరే ఆయన ఉంటాడండి. నేను అనుకున్నాను సాకారంగా ఒక్క వ్యక్తి అలా ఉన్నాడు అంటే అందరూ చేస్తారు, కానీ చిట్ట చివరి దాకా ఉండాలి కదా. ఇప్పుడు చిట్ట చివరి దాకా ఎవరు ఉంటారు? చిట్ట చివరి దాకా ఒక వ్యక్తినే నమ్మకంగా ఉంటే ఆ వ్యక్తిని బట్టి మనం ఇంటికి వెళ్ళి మనం దింపి రావడానికి సమయం దొరుకుతుంది కదా. ఆ వ్యక్తి కూడా లేకపోతే నేనే ఉండి వీళ్ళని నడిచేయాలన్నాను. నిజంగా ఈ వాక్యం చూడండి. అప్పుడు నేను పౌలు గారికి మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారి ఏంటంటే చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. నేను ఇంటికి వెళ్ళిపోయి బ్రదర్ మీరు ఉన్నారు, నేను వెళ్ళిపోయాను, మీకు చాలా థ్యాంక్స్ బ్రదర్ అని ఫోన్ చేశాను. అప్పుడు ఆ బ్రదర్ అన్నారు, బ్రదర్ మీ గురించి కాదు, నాకు చిన్నప్పటి నుంచి కూడా మందిరంలో పనిచేయడం నాకు అలవాటు. నాకు చాలా బాగా నేను వెళ్ళిపోయినా సరే మీరు ఉన్నారని చెప్పడాక అతను పంపించి తలలేసుకుని నేను సర్ది వచ్చారే అని థ్యాంక్స్ చెప్తుంటే నాకు మందిరంలో పనిచేయడం చిన్నప్పటి నుంచి కూడా అన్నాను. నిజంగా నేను అనుకున్నాడు అలా ఒక్క వ్యక్తి దేవునిలో నమ్మకంగా ఉంటే నాకు పరిచయం ఎలా సహకారంగా ఉందో దేవునిలో కూడా ఒక్క వ్యక్తి నమ్మకం అంటే దేవుడి వారి ద్వారా అంత పరిచయం చేస్తాం. మరి ఊరిలో మనకి ఏమి సంబంధం లేకుండా ఇంతమందికి మనం క్రిస్మస్లు కానీ పరిచర్య కానీ చేయగలుగుతున్నాం అంటే మనకి ఎవరు తెలుసండి? ఇక్కడ ఎవరో తెలియదు కదా. ప్రతి విషయంలో దేవుడే సహకరిస్తున్నాడు కదా. మనం ఏంటంటే ఈ రైల్వే స్టేషన్లో అలా ఉన్నట్టు లెక్క అంతే కదా. కానీ దేవుడు ఎందుకు సహకరిస్తున్నాడంటే నిలబడితే చాలు దేవుడు ఆ పని కొనసాగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే దాన్ని ఆరంభించిన యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించని రూఢిగా నమ్ముచున్నాడు. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని
జ్ఞాపకం చేసుకున్నప్పుడేలను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాబట్టి ప్రారంభం కంటే ముగింపు చాలా ప్రాముఖ్యమైనది. ప్రారంభంలో అందరూ ఉంటారు, కానీ ముగింపు వరకు ఉండడం చాలా ముఖ్యం కదా. ఏదైనా సరే మనుషులే కాదు, మనం ప్రారంభించడం ఒక విషయం చాలా ఈజీ, ముగింపు దాకా పోరాడాలి కదా. ముగింపులో విజయం వరకు మనం పోరాడగలగాలి. కాబట్టి ముగింపు దాకా దేవుని పనిలో ఉండడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. అటువంటి స్థితి మనకు ఉండాలి, అటువంటి స్థితి మనకు ఉండాలి. కాబట్టి అటువంటి భారం కలిగిన వారంగా ఉంటూ మనం దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగించి ఆయన చేతుల్లో మన హస్తాన్ని పెట్టాలండి. ఈరోజు జరిగిన ఆశ్చర్యం ఏంటంటే, బ్రదర్ డాక్టర్ క్లారా గారు ఉన్నారు కదా, నాగమణి గారికి తెలుసు కదా, ఆమె అసలు మామూలుగానే పెద్ద కాంటాక్ట్ చేయదు. మ్యారేజ్ అయిపోయి వెళ్ళాము, మ్యారేజ్కి వెళ్ళాము, పిల్లలు పుట్టేశారు. ఎవరు బిజీలో ఉంటారో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమీ లేదు. ఇంకా ఎవరు లైఫ్ బిజీ ఉంటారు. ఎప్పుడన్నా అసలు ఆమె పెద్దగా మెసేజ్ కాంటాక్ట్ చేయదు, తక్కువ జాబ్ బిజీ. ఎప్పుడైనా చేసినా పాస్టర్ గారు చేస్తే పాస్టర్ గారు పని పట్టించుకోండి. ఈరోజు పాపం నేను అలా బైబిల్ చదువుకుంటూ ఉన్నాను వాక్యం కోసం, సడన్గా ఆమె దగ్గర మెసేజ్ వచ్చింది. ఇంకా అలా చాటబాడుతూ నాకు మెసేజ్ పెడితేనే ఉంది. ఆమె ఏదో మెంటల్గా స్ట్రగుల్ అవుతూ ఉంది. మళ్ళీ తిరిగి నేను దేవుని మాటలు చెప్తా ఆదరిస్తూ ఉన్నాను. పెళ్ళి అయితే చాలు, పాస్టర్ గారు ఒప్పుకుంటే చాలు అన్నది. పెళ్ళి అయిపోయింది, ఘనంగా జరిగింది. వెంటనే పిల్లలు పుట్టారు. చాలామందికి ఏం పుట్టట్లేదు, అలా కాకుండా పుట్టారు. అయినప్పటికీ అటు కుటుంబం గురించి ఇటు కుటుంబం గురించి అనేకమైన సఫరింగ్స్ ఉంటాయి కదా. ఆ సఫరింగ్స్లో ఎవరికి చెప్పుకోవాలో తెలియక పాస్టర్ గారికి చెప్తామని చేస్తే, అమ్మాయి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, మీరు ఏం వరి అవ్వద్దు, మీరు ఎక్కడున్నారో దేవుని చేతుల్లో ఉన్నారు, మీరు గాడ్ హ్యాండ్స్లో మీరు ఉన్నారు, దేవుని చేతిలో మీరు ఉన్నారు. కాబట్టి దేవుడే మీకు అన్ని విషయాల్లో మార్గాలు సరళం చేస్తాడు, డోర్స్ ఓపెన్ చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి, కంఫర్టబుల్గా ఉండండి అని చెప్పి ప్రార్థన చేస్తామని పెట్టాను. ఇదంతా చెప్తున్నానంటే కొన్ని సందర్భాలు అన్నీ ఉంటాయి, మన కళ్ళకు కనబడుతున్నట్టు అన్నీ కనబడుతూ ఉంటాయండి. కానీ హృదయంలో తెలియని డిప్రెషన్ అనేది ఉంటుంది, తెలియని అననుకూల పరిస్థితులు ఉంటాయి. బనానా అనుకునే వాళ్ళ దగ్గర నుంచే డిస్కంఫర్ట్స్ ఉంటూ ఉంటాయి, అననుకూల పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మన యొక్క ప్రతి విషయాన్ని దేవుని చేతిలో మనం పెడితే దేవుడు అన్ని విషయాల్లో కంఫర్ట్ని ఇస్తాడు, మార్గం సరళం చేసేవాడుగా ఉంటాడు. ఇప్పుడు అటువంటి ఆత్మీయ అనుభవాలు నడిపింపబడాలని ప్రార్థన చేద్దాం. మరి చెప్పబడిన వాక్యం గురించి బ్రదర్ మీరు చేస్తారా? సంజయ్ గారు అది పాస్టర్ గారు ఇద్దరు చేయండి, ఇద్దరు చేయండి. అది పాస్టర్ చేసే తర్వాత వాళ్ళు చేస్తారు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై